హాయ్ అండి. నాలా అయితే ఎవ్వరు చేయరు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ రోజుల్లో ఎవరైనా ఫంక్షన్కి ఒక్కసారి పిలవడమే గొప్ప. అలాంటిది ఎక్కడో హైదరాబాద్ తెలంగాణలో ఉండి కూడా మా చుట్టాలు గృహప్రవేశంగా అయితే కాల్ చేసి ఒక్కొక్కరికి ఇంట్లో పర్సన్స్కి అయితే చెప్పి మా అమ్మకు చెప్పి మా నాన్నకు చెప్పి నాకు చెప్పారు. మళ్ళీ వాట్సాప్లో ఇన్విటేషన్ పెట్టారు. అది కూడా కాదని చెప్పి పోస్ట్లో ఇన్విటేషన్ కూడా పంపించారండి. ఇంతలా చెప్తే ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళకుండా ఉంటారా? నేనైతే వెళ్ళలేదండి. దీనికి కూడా రీజన్ ఉంది. రీజన్ ఏంటో ఉందన్నావు, అది కూడా చెప్పు అనుకుంటారేమోనండి. ఎప్పుడా అని సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న హాస్పిటల్ డ్యూటీస్ అయితే వేశారండి. డ్యూటీకి వెళ్ళకపోతే వర్క్ రాదు, అలాగని చెప్పి ఫంక్షన్కి వెళ్తేనేమో కాలేజ్ మానేసినందుకు ప్రిన్సిపల్తో తలపోటు. ఎందుకు వచ్చింది అని చెప్పి ఫంక్షన్కి వెళ్ళడం మానేసి అయితే హాస్పిటల్ డ్యూటీస్కి అయితే వెళ్ళానండి. నేను వెళ్తున్నాను, ఇంటి దగ్గర ఒక్కదాన్నే ఉంటానని మా నాన్నగారు అయితే మానేశారండి. చివరికి మా అమ్మగారు అయితే ఫంక్షన్కి వెళ్ళారండి. అక్కడ వీడియోస్ తీయడం రాకపోయినా తడిపొడి వీడియోస్ అయితే తీసుకొచ్చారండి. నెక్స్ట్ టైం ప్రతి ఫంక్షన్కి అయితే మానకుండా వెళ్ళాలని అనుకుంటున్నా. మీరు ఏ ఫంక్షన్కైనా మిస్ దేని గురించి ఫీల్ అవుతారో నేనైతే దాని గురించే